వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి పెద్ద ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. డైరెక్టర్ బై బుజ్జిబాబు గారు అండ్ ఇద్దరు హీరో వచ్చేసి మనకు రామ్ చరణ్ గారు. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఇప్పటి నుంచి అయితే పెద్ద మూడ్ అయితే ఆన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ జూన్ 4th వరకు అండ్ ఇప్పటి వరకు మన గ్లిప్స్ ఈ సాంగ్స్ విన్నారు చాలామంది. అండ్ అట్లకే కొంతమంది ఆగలేకపోయారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరు ఆగరు, ఎందుకంటే ఈ ట్రైలర్ అంత బాగుంది. అండ్ ఈ ట్రైలర్ వచ్చేసి మనకి 3 minutes వరకు దింపడం అయితే జరిగింది. అండ్ ఈ ట్రైలర్లో మాత్రం లుక్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ విజువల్స్ కానీ ఆ ఎమోషన్ టచ్ కానీ అక్కడికి వచ్చి ఊరు ఎలాగ ఉంటుంది అండ్ మెయిన్ ఆ గేమ్స్ కానీ ఇంతకీ పెద్ద క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది అనేది ఇవన్నీ బాగా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. మీ అందరు క్రికెటర్లో ఆల్రౌండర్ తెలుసు. ఈ సినిమాలో ఆల్రౌండర్ ఎవరంటే మన పెద్దిగాడు. ఎందుకంటే ఒక గేమ్ కాదు చాలా గేమ్లు ఆడుతాడు, అందుకే మన పెద్ది ఆల్రౌండర్ అని చెప్పాను. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే ఆ ఊరికి ఎవరైనా వస్తే మాత్రం పెద్ది అనేది ఒక బ్రాండ్గా మిగిలిపోతుంది. అండ్ ప్రతి ఒక్కరు పెద్ది పెద్ది అని చెప్తారనమాట. ఎందుకంటే ఏదైనా గేమ్ ఆడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మన పెద్ది క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు బుజ్జిబాబు గారు. అండ్ ఈ ట్రైలర్లో నాకు ఏ బాగా కట్స్ నచ్చాయంటే మన కుస్తీ పోటీది ఒకటి అండ్ ఆ క్రికెట్లో వెనక తిరిగి కొడతాడు కదండి ఆ షాట్ కానీ ఈ 2 షాట్లు అయితే నాకు విపరీతంగా నచ్చేసాయి. అండ్ మెయిన్ రన్నింగ్ కూడా పెట్టారు అండ్ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ పెట్టారు, సూపర్గా అనిపించాయి నాకు. అండ్ ఇది వచ్చేసి మొత్తం సినిమా అంతా మనకి ఒక గేమ్స్ మీద నడుస్తుంది. అంటే ఆ గేమ్స్ తోటి మనోడు వాళ్ళ ఊరికి ఒక పేరు తెస్తాడు అండ్ మెయిన్ పెద్ద క్యారెక్టర్ ఒక పేరు తెస్తాడు. అండ్ ఇవన్నీ అర్థమైపోతూ ఉన్నాయి మనకి. అండ్ ఇందులో మనకి వచ్చేసి శివరాజు గారు కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ బాగా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. తనైతే కుస్తీ పోటీకి మనకి కోచ్ అన్నట్టు మనకి కనబడుతుంది. అండ్ మెయిన్ ఇందులో విలన్ మాత్రం చాలా బాగా చూపించారు అన్నట్టు నాకు అనిపించింది. సార్ మనందరికి తెలిసిందే మిర్జాపూర్లో ఉంటాడు అండ్ అందరికీ బాగా ఆకట్టుకునే క్యారెక్టర్ అనమాట అది. అండ్ ఇందులో కూడా బాగా ఆకట్టుకునే క్యారెక్టర్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన పెద్దికి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తాడు. ఈ ట్రైలర్ కట్స్లో మనకి బుజ్జిబాబు గారు అదే చూపించారు తన క్యారెక్టర్. అంటే తన క్యారెక్టర్లోని బాగా స్ట్రాంగ్గా పోర్షన్స్ మనకి ఇస్తారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ జాన్వీ కపూర్ కానీ అండ్ మనకు వచ్చేసి జగపతి బాబు గారు కానీ వీళ్ళందరి క్యారెక్టర్స్ మంచి పొటెన్షియల్ ఉంటుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ జాన్వీ కపూర్ గారు కొన్ని సీన్స్ మనకు చూపించారు ఈ ట్రైలర్లో, అవైతే టాప్ నాచ్గా ఉన్నాయి. అండ్ ఇందులో లవ్ స్టోరీ కూడా బాగా బిల్డ్ చేస్తారు, అది కూడా ఒక ఎమోషన్ టచ్ చేస్తారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఈ ట్రైలర్లో మాత్రం మన రామ్ చరణ్ గారు లుక్స్ అయితే అదిరిపోయాయి భయ్య, మామూలు కాదు. అండ్ మెయిన్ మొత్తం తన పోరాడింది తన ఊరు గురించి తన పేరు గురించి అనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ ఫ్యాన్స్కే కాదు అండ్ బయట ఆడియన్స్కి కూడా బాగా నచ్చేసింది. ఎందుకంటే మనోడు పెట్టిన కొన్ని సీన్స్ కానీ అక్కడికి వచ్చే కొన్ని డైలాగ్స్ కానీ ఆ సాంగ్స్ కానీ బాగా ఆకట్టుకోవడం అయితే జరిగింది. దానివల్ల అందరికీ ఇంపాక్ట్ అనేది ఇంకా చాలా బాగా క్రియేట్ అయింది. అండ్ మెయిన్ ఇందులో క్రికెట్ ఆడటం చాలా బిగ్గెస్ట్ ప్లస్ అనిపించింది. అండ్ మనకు ఒకసారి బుజ్జిబాబు గారు ఒకటి చెప్పారు, అండ్ ఈ సినిమా చూసిన తర్వాత పెద్ది క్యారెక్టర్ని మర్చిపోవడం చాలా రోజులు అవుతుంది అండ్ జనాలకి అనేసి. అంటే ఆ పెద్ది క్యారెక్టర్ అనేది మీకు అలా మైండ్లో ఉండిపోతుంది అనేసి మనకి బుజ్జిబాబు గారు అయితే ఒక దగ్గర చెప్పడం అయితే జరిగింది. అండ్ ఐలీ ఎమోషన్ టచ్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మాత్రం రామ్ చరణ్ గారిని మీరు ఎవరు మర్చిపోలేరు, అది ఒక క్యారెక్టర్ని అయితే నేను పెట్టడం అయితే జరిగింది అనేసి బుజ్జిబాబు గారు ఒకసారి ఈ స్టేట్మెంట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది నిజం అనిపించింది. ఎందుకంటే పెద్ది క్యారెక్టర్ మనకు ఆ 3 minutes చూసినప్పుడే నాకు ఆకట్టుకుంది అనమాట. అంటే అంత బాధ తీసారు అన్నట్టు నాకు అనిపించింది. అదే మనకి టోటల్ సినిమా చూస్తే ఖచ్చితంగా బుజ్జిబాబు గారు అనేది నిజమవుతుందేమో అన్నట్టు నాకు అనిపించింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే అండ్ ఈ స్టోరీ లైన్ అండ్ చాలా డెప్త్ ఉంటుంది అండ్ మెయిన్ ఎయిలీ ఎమోషన్ ఉంటుంది అండ్ ఇంకా బాగా డీప్గా తీసుకెళ్తారు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు అందరూ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. బుజ్జిబాబు గారు మార్క్ అయితే ఖచ్చితంగా గట్టిగా కనబడుతుంది భయం, మామూలు కాదు. అండ్ ఈ మూవీలోని మనందరికీ బాగా నచ్చేసింది ఏంటంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక పెద్ది క్యారెక్టర్ మనందరికీ తెలిసిందే. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే మొత్తం అందరి క్యారెక్టర్లు భయ్య. ఎందుకంటే పెద్దియో క్యారెక్టర్ బాగానే ఉంది డీసెంట్గా, మొత్తం అందరికంటే తన క్యారెక్టర్ బాగుంది. బట్ మిగతా క్యారెక్టర్లు చాలా డీసెంట్గా పెట్టుకున్నారు అండ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ శివరాజ్ కుమార్ కానీ మనకి జగపతి బాబు గారు కానీ జాన్వీ కపూర్ కానీ మనకి శర్మ గారు కానీ వీళ్ళందరి క్యారెక్టర్ మనకి పొటెన్షియల్ ఉంది, బాగా యూజ్ చేసుకుంటారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ అంతవరకు మొత్తం అంతా నాకు ఓకేష్ అనిపించింది, చాలా బాగా పెట్టుకున్నారు, చాలా కట్స్ మాత్రం బాగా కట్ చేశారు. అండ్ మెయిన్ ఆ ట్రైలర్ అంతా అయిపోతున్నప్పుడు లాస్ట్ ఒక చిన్న కట్ వస్తుంది చూడండి, అదైతే టూ గుడ్ అనిపించే, మామూలు కాదు. ఆ ఎడిటింగ్ సీన్స్ ఎవరు చేశారు కానీ సూపర్గా చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఇందులో సత్య గారి క్యారెక్టర్ ఇంకా ఆ పొటెన్షియల్ మనకు కనబడలేదు. అంటే సత్య గారి క్యారెక్టర్ ఏదైనా దాస్తున్నారు బుజ్జిబాబు గారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్లో తన క్యారెక్టర్ మనకి ఎక్కువ అక్కడ ఏం కనబడదు అనమాట. ఇంకా మనకి బిగ్ స్క్రీన్ మీద ఇంకా మ్యాజిక్ చేస్తారు, ఇంకా మనకి అసలు ఇది ఒక శాంపుల్ అన్నట్టు నాకు అనిపించింది.
అండ్ మెయిన్ ఇందులో కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ మనకు ఆ డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అన్నట్టు నాకు అనిపించింది. ఆ బీజం గాని అండ్ టూ గుడ్ అనిపించే ప్రతి ఒక్క యాక్టర్ 100కి 1000% ఎఫర్ట్ పెట్టారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ వరకు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఫ్యాన్స్ అయితే ఇంకా ఆగరనమాట. ఖచ్చితంగా హౌస్‌ఫుల్ అయితే పక్కా అయిపోతాయి. అంత బాగుంది. ఇంక ఈ ట్రైలర్ ఎవరైతే చూడలేదో ఎళ్లి చూసేయండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్‌కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.